ఆస్ట్రేలియా దేశం తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సో మన దేశం అంటే ఇండియా గురించి ఆస్ట్రేలియా కొత్త డిఫెన్స్ పాలసీలో తీసుకొచ్చిందన్నమాట. సో అసలు ఈ ప్లాన్ ఏంటి, దీనికోసం ఆస్ట్రేలియా ఎంత ఖర్చు చేస్తుంది, ఇండియాకు ఇందులో ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా దేశాల మధ్య సంబంధాలు అంటే వ్యాపారం లేదా స్నేహం గురించి మాట్లాడుకుంటారు. కానీ ఆస్ట్రేలియా ఇప్పుడు ఒక అడుగు ముందుకేసింది. సో ఒక అడుగు ముందుకేసి ఇండియాను తన సొంత మనిషిగా చూసుకుంటుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ 2026 పేరుతో ఒక పెద్ద రిపోర్ట్ అయితే విడుదల చేసింది. సుమారు 1000 పేజీలకు పైగా ఉన్న ఈ రిపోర్ట్లో మన ఇండియా పేర్లు చాలాసార్లు అయితే వినిపించింది. సో ఆస్ట్రేలియా తన దేశ భద్రత కోసం భారత్ని ఒక ముఖ్యమైన టాప్ టైర్ సెక్యూరిటీ పార్ట్నర్ అని పిలిచింది. సో ముఖ్యంగా హిందూ మహాసముద్రం అంటే ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఇండియా కంటే నమ్మకమైన మరో బలమైన దేశం మరొకటి లేదని చెప్పేసి ఆస్ట్రేలియా గట్టిగా నమ్ముతుంది. సో ఇందుకోసం ఆ దేశం ఏకంగా $888 బిలియన్ భారీ బడ్జెట్ని అయితే అనౌన్స్ చేసింది. అంటే రాబోయే 10 ఏళ్లలో అంటే 2036 వరకు ఆస్ట్రేలియా తన రక్షణ రంగంపై ఈ భారీ మొత్తాన్ని ఖర్చు చేయబోతుంది. సో ఇందులో $420 బిలియన్ అండ్ కేవలం కొత్త రకమైన ఆయుధాలు, లేటెస్ట్ టెక్నాలజీ మరియు మిలిటరీ పవర్ని పెంచుకోవడానికి వాడుతుందన్నమాట. సో 2033 నాటికి ఆస్ట్రేలియా తన జీడిపిలో 3% రక్షణ రంగం కోసమే ఖర్చు చేయాలని ఫిక్స్ అయింది. సో ఇది ఏ డెవలప్ అయిన దేశానికైనా చాలా పెద్ద అమౌంట్ అని మనం అర్థం చేసుకోవాలి. ఆస్ట్రేలియా ఇంతలా ఎందుకు ఖర్చు చేస్తుందనే సందేహం మీకు రావచ్చు. సో ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు అంటే ఒకవైపు రష్యా మరియు యుక్రెయిన్ వార్ లేదా మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాలను చూసి ఆస్ట్రేలియా ఒక పాఠం నేర్చుకుందని చెప్పుకోవచ్చు. సో రేపొద్దున ఏదైనా యుద్ధం వస్తే వేరే దేశాల మీద డిపెండెంట్ అంటే ఆధారపడకుండా ఉండాలని ఆ దేశం అనుకుంటుంది. దీన్నే సెల్ఫ్ రిలయన్స్ అంటారు. అంటే తమను తాము రక్షించుకోవడంలో వేరొకరి సాయం లేకుండా బలంగా ఉండడం. సో అందుకే లాంగ్ రేంజ్ మిసైల్స్, అలాగే న్యూక్లియర్ సబ్మెరైన్స్ మరియు మోడర్న్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కోసం ఆస్ట్రేలియా నీళ్ళలా డబ్బులు ఖర్చు చేస్తుంది. సో ఒకవేళ ఫ్యూచర్లో సప్లై చైన్ ఆగిపోయినా లేదా సముద్ర మార్గాల్లో ఇబ్బందులు వచ్చినా తమ దేశం సురక్షితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్లాన్లో ఇండియా రోల్ అనేది చాలా కీలకం. సో ఆస్ట్రేలియాకు వచ్చే పెట్రోల్, గ్యాస్ మరియు బొగ్గు వంటి వస్తువులన్నీ హిందూ మహాసముద్రం మీద కానీ అంటే ఇండియన్ ఓషన్ గుండానే ప్రయాణిస్తాయి అన్నమాట. సో ఈ సముద్ర మార్గాల్లో ఎప్పుడూ శాంతి ఉండాలని చెప్పేసి ఆస్ట్రేలియా కోరుకుంటుంది. సో ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే అక్కడ ఒక సమస్య వస్తే ఇండియా లాంటి బలమైన దేశం పక్కన ఉంటేనే అది సాధ్యమని ఆస్ట్రేలియా భావిస్తుంది అనమాట. అందుకే ఇకపై ఆస్ట్రేలియా తన యుద్ధ విమానాలు, పెద్ద పెద్ద షిప్పులు మరియు సైనికులను ఈ సముద్ర ప్రాంతంలో నిరంతరం ఉండేలా చూసుకుంటుంది. సో కేవలం షిప్పుల్ని పంపడమే కాకుండా మన ఇండియన్ ఆర్మీతో కలిసి పెద్ద ఎత్తున ట్రైనింగ్ మరియు మిలిటరీ ఎక్సర్సైజులు కూడా చేయబోతోంది. సముద్రంలో ఏ దేశపు షిప్పులు తిరుగుతున్నాయి మరియు ఎవరేం చేస్తున్నారు అనే విషయాలను కనిపెట్టడానికి సో మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అనే ఒక పటిష్టమైన మానిటరింగ్ సిస్టమ్ను కూడా ఇండియా మరియు ఆస్ట్రేలియా కలిసి బిల్డ్ చేయబోతున్నాయి. ఇక క్వాడ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ మరియు అమెరికా ఈ మెంబర్స్గా ఉన్న విషయం తెలిసిందే. సో ఈ 4 దేశాలు కలిసి సముద్ర మార్గాలను సేఫ్గా ఉంచాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా ఈ ప్రాంతంలో తన పవర్ని పెంచుకోవాలని చూస్తుంది. సో చైనా చేస్తున్న ఆగడాలను ఏవైతే దారుణాలు ఉన్నాయో వీటిని ఆపడానికి ఈ 4 దేశాల కలయిక చాలా అవసరం. క్వాడ్ గ్రూప్ అనేది కేవలం యుద్ధం కోసమే కాకుండా టెక్నాలజీ, క్లైమేట్ చేంజ్ మరియు సప్లై వంటి విషయాల్లో కూడా ఒకరికొకరు సాయం చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. సో హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం అనేది అందరికీ అందుబాటులో ఉండాలని ఏ ఒక్క దేశం కూడా వీటి మీద డామినేషన్ అంటే ఆధిపత్యం ఉండకూడదని చెప్పేసి ఈ 4 దేశాల ఉద్దేశం. చైనా తన సైనిక శక్తితో చిన్న దేశాలను భయపెడుతున్న ఈ సమయంలో ఇండియా మరియు ఆస్ట్రేలియా కలవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి చెప్పిన దాని ప్రకారం ఇకపై ఇండియా మరియు ఆస్ట్రేలియా కేవలం ఫ్రెండ్స్ లాగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం మాత్రమే కాదు, యుద్ధ భూమిలో కూడా భుజం కలిపి నిలబడతారు. సో ఆస్ట్రేలియా దగ్గర చాలా డబ్బు మరియు మంచి అధునాతనమైన అంటే మోడర్న్ టెక్నాలజీ అయితే ఉంది. ఇండియా దగ్గర భారీ సైన్యం మరియు వస్తువులను తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అయితే ఉంది. సో ఈ 2 దేశాలు కలిస్తే ఒక సూపర్ పవర్ హౌస్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఒకప్పుడు ఇండియా మరియు ఆస్ట్రేలియా అంటే కేవలం క్రికెట్ గ్రౌండ్లోనే పోటీ పడేవారని, కానీ ఇప్పుడు కాలం మారింది. రక్షణ రంగంలో ఈ 2 దేశాల దోస్తీ ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ అని ఆస్ట్రేలియా తన పాలసీ ద్వారా ప్రపంచానికి క్లియర్గా చెప్పిందనమాట. సో ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మన దేశానికి కూడా చాలా లాభం అయితే ఉంది. సో మనకు కావాల్సిన మోడర్న్ అంటే అత్యాధునిక టెక్నాలజీ ఆస్ట్రేలియా నుండి మనకు లభిస్తుంది. అలాగే మన దేశంలో తయారయ్యే ఆయుధాలను ఆస్ట్రేలియా కొనే అవకాశం కూడా ఉంది. సో దీనివల్ల మన దేశ ఎకానమీకి కూడా బలపడుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి $888 బిలియన్
ఈ మెగా ప్లాన్ ఇండియాకు ఎంతో గౌరవాన్ని మరియు బలాన్ని ఇస్తుంది. చైనా లాంటి శత్రువుల నుండి రక్షణ పొందడమే కాకుండా ఇండియా ఆస్ట్రేలియా మధ్య టెక్నాలజీ మరియు ట్రైనింగ్ పరంగా కూడా కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి. సో ఆస్ట్రేలియా కూడా తన సెక్యూరిటీ పాలసీని పూర్తిగా ఇండియా వైపు తిప్పుకోవడం అనేది రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు సంకేతం అని చెప్పుకోవచ్చు. సిడ్నీ నుండి ఢిల్లీ వరకు ఇప్పుడు ఒకటే ఆలోచన నడుస్తుంది. అది ఏంటంటే రెండు దేశాలు కలిసి ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా ఎదగడం. సో ఈ కొత్త ప్రయాణం వల్ల ఆసియా ఖండంలో మరియు సముద్ర ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందని చెప్పేసి ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి.